ఇప్పుడు గురూజీ మీరు ఇప్పుడే అన్నారు కదా, ఎవరితో ఫేట్ బాగాలేదు ఏదో సంథింగ్ వాళ్ళది. ఇప్పుడు అలాంటి వాడికి ఈ లక్కీ స్టోన్స్ ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మన తెనాలి రామకృష్ణ ఉన్నాడు, ఆయన సిద్ధ గురు పీఠాచార్యులు శ్రీ ఆచార్య కాళీ చరణ్ దాస్ గురూజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురూజీ మీరు ఇప్పుడే అన్నారు కదా, ఎవరితో ఫేట్ బాగాలేదు ఏదో సంథింగ్ వాళ్ళది. ఇప్పుడు అలాంటి వాడికి ఈ లక్కీ స్టోన్స్ ఎట్లా? అదే నేను ఇప్పుడు అమ్మవారు నాకు ఏమనిపించింది అంటే ఫేట్ క్రియేట్ చేయండి. మొన్న అమ్మవారు నాకు స్ట్రాంగ్ పిలిపిస్తుంది అంటే మనం బాగుంటే సరిపోదు, మన చుట్టూ ప్రపంచం కూడా బాగుండాలి. సో న్యూ టైం వీ హ్యావ్ టు క్రియేట్. కాలం ఏందన్న, కాలానికి అధిపతి కాలభైరవుడు, కాలభైరవుడి శక్తి కాళీ. సో మనం కాళీ ఉపాసన చేస్తే న్యూ టైం వస్తుంది కదా. ఫేట్ అంటే తన డెస్టినీ అధిష్టానం ఎవరు? కాలభైరవి, ఆమెనే. షీ ఈజ్ ద డెస్టినీ. ఆమె తలుచుకుంటే డెస్టినీ మారుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన తెనాలి రామకృష్ణ ఉన్నాడు, ఆయన కాళీ ఉపాసకు. ఈజ్ నాట్ పోయిట్ బై బర్త్. అమ్మవారి ప్రత్యక్షం అయితే అడిగింది, యూ వాంట్ నాలెడ్జ్ ఆర్ వెల్త్, రెండు ఇచ్చింది ఆప్షన్. అని మీకు తెలుసు కదా స్టోరీ. అది తెలివి ఏం చేశాడు, రెండు కలుపుకొని నాకు రెండు కావాలమ్మా, ఇది లేకుండా అంటే ఆయన హాస్యానికి అమ్మ నవ్వి, ఆయన షీ ఆల్సో ఘాట్ నవ్వి ఓకే అని నువ్వు వికెట్గా అవి అవుతావు అనేది అలా ఖర్చు కాకుండా అది బ్లెస్సింగ్, అది గిఫ్ట్ అయింది ఆయనకి. అలా కాళీ మీన్స్ షీ చేంజ్ ద ఫేట్. కాళిదాస్ అంతకుముందు కాళిదాస్ స్టోరీ తీసుకుంటే ఇది అన్పడ్, అసలు చదివే రాని ఒక మంచి ప్రిన్సెస్ పెళ్లి చేసుకుంటుంది. ఆయన ఆ ప్రిన్సెస్ స్వయంవరం పెడితే కాళిదాస్ వెళ్ళి ప్రిన్సెస్ ఆమె టెస్ట్ ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ వేస్తే ఆయన ఏదో లక్కీగా పాస్ అయ్యి ఇంటెలిజెంట్ అని కూడా పెళ్లి చేసుకుంటే ఇది అన్పడ్ అంటే చాలా బాధపడుతుంది. నువ్వు చదువులేదు, నువ్వు అమ్మవారిని ప్రే చేయండి, హీ విల్ గో అండ్ ప్రే టు కాళీమాత. దెన్ లాట్ ఆఫ్ విజ్డమ్ డివైన్. ఆయన గ్రేట్ పోయిట్ అయ్యాడు. సరస్వతి ఇక్కడ నాలుక మీద ఆయం బీజం. ఆయన మంత్రం కూడా ఆయం అంటే ఆయి హీ అని చెబుతాడు. అది మళ్ళీ రివర్స్ రిథంలో ఆయం అయిపోయి అమ్మవారికి కనెక్ట్ అయ్యింది. అంటే భక్తి సిద్ధయోగాకి ట్రాన్స్ఫార్మ్డ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంటూ ఎ స్కాలర్. అంటే యోగా కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్. పార్టికల్ మన క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటన్న డ్యూయల్ ప్రాపర్టీ. పార్టికల్ ఈజ్ అ వేవ్ అండ్ క్వాంటమ్ సైన్స్ ఏం చెప్తుంది, లైట్ ఎనర్జీ ఈజ్ అ పార్టికల్ అండ్ అ వేవ్, డ్యూయల్ క్వాలిటీ ఉంటుంది. మనం ఎందుకు ఫేట్ ఎందుకు మార్చొద్దు? లెట్స్ క్రియేట్ న్యూ టైం, కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. లేకపోతే అగ్రికల్చర్ చేద్దాం, టైం కాలాన్ని గణనిద్దాం, కొత్త కాలాన్ని బ్లాసం చేద్దాము. ఇప్పుడు మన అగ్రికల్చర్ లేదంటే మంచి చెట్లను పెంచుతావు కదా. అంటే గురూజీ ఈ క్రిస్టల్స్ వల్ల మనకి అంటే ఫస్ట్ స్టెప్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ క్రిస్టల్ స్టోన్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ వజ్రానికి అట్రాక్షన్ ఉంటుందమ్మా. ఇట్స్ యాజ్ ఎ ఫిజికల్ ప్రాపర్టీ. అది ఎక్కడున్న లైట్ని అట్రాక్ట్ చేస్తే లైట్ని ఇస్తుంది. ఓకే, అంటే లైఫ్లో లైట్నింగ్ పెంచుతుంది. సో ఇట్ హ్యాస్ అన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్. లక్ష్మి వెల్త్ ఎనర్జీ ఉంటుంది క్రిస్టల్లో, వెల్త్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ క్రిస్టల్స్ సారీ ఇప్పుడు డైమండ్ అంటున్నారు కదా, ఈ డైమండ్ అన్నది అందరికీ సూట్ అవుతాయా? డైమండ్ జెమ్ స్టోన్స్, డైమండ్ ఈజ్ ఆల్సో జెమ్ స్టోన్. అన్ని మన ఆల్ టైప్స్ ఆఫ్ జెమ్సే, అన్ని జెమ్సే, డైమండ్ ఒకటే కాదు. డైమండ్ అన్ని సెట్ అవుతాయి అంటారా? కాకపోవచ్చు, బట్ వాళ్ళు వచ్చిన ఆరాన్ని చూసి స్టడీ చేసి వాళ్ళకి ఏ ఎనర్జీ తక్కువ ఉంది చూసి ప్రోగ్రామ్ ఏంటంటే క్రిస్టల్స్ ఎవరు పడితే వాళ్ళు వాడద్దు. యాక్చువల్ ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉండాలి నీలో. అదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా కంట్రోల్ చేసే పవర్ అని. ఇప్పుడు శని దశ అని ఇప్పుడు నేను ఇందాక అడిగాను, రాహు దశ అని, ఇట్లాంటప్పుడు కొన్ని సెట్ అవుతాయి. అంటే అప్పుడు బ్యాడ్గా ఉన్నప్పుడు అది ఎక్కువ పవర్ కావాలి, కానీ అది తగ్గిపోయిన తర్వాత కూడా అది పెట్టుకుంటే అన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా? క్యాలిక్యులేషన్ అమ్మా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, కొంతమంది ఏమంటారు ఈయన లైఫ్ స్టోన్ ఏంటి, ఈయన రూలింగ్ ప్లానెట్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ ఇది పెట్టుకో అని ఒకటి ఇస్తారు. ఎందుకు? టు ఎంపవర్ హిమ్. అంటే నువ్వు పవర్ఫుల్గా ఉంటే నీకు నెగిటివ్ టైం కూడా నీకు నిన్ను ఏం చేయలేదని అట్లా. కొంతమంది టెంపరీ ఇస్తారు, ఈ దశ బాగాలేదు ఈ స్టోర్ పెట్టుకో, ఇది అని టెంపరీ ఇస్తారు. సో మెనీ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి, ఎవరి ఇష్టం వాళ్ళది.
అట్లా కాదు గురుజీ, ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన క్రిస్టల్ ఆ దశ తర్వాత కూడా పెట్టుకోవాలంటారా? అదే చెప్తాడు ప్రోగ్రామ్. నీకు ఇచ్చిన ఆస్ట్రాలజర్ ఎందుకు ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్ అన్న. కొంతమంది ఏంది నీ 5 years బాగాలేదు, సో వాళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారు ఈ గ్రహం బాగాలేదు కదా, దాని ఫ్రెండ్లీ ప్లానెట్ ఏది ఉంది అని చూసి బుధ బాగుంది ఇది పెట్టుకో, నీకు బుధ ఫ్రెండ్లీ ప్లానెట్ కాబట్టి నీకు బుధ ఉంటే ఆయన నేను ఏం చేయడం అట్లా క్యాలిక్యులేట్ తర్వాత మళ్ళీ మార్చుకోవాలి. దాని ఇచ్చేటప్పుడే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, నీ రూలింగ్ ప్లానెట్ ఇది లైఫ్ లాంగ్ ఇది పెట్టుకొని ఒకటి స్టోన్ ఇస్తారు, అది లైఫ్ డిసైడ్ అంటే లైఫ్ స్ట్రెంత్ అవుతుంది అంతే, పరిహారం కాదు అది. కొంతమంది పరిహారం నేనేం చేసేవాడిని, నేను ఆరా బేస్డ్ కదా, అప్పట్లో చాలా స్టోన్స్ ఇచ్చేవాడిని, క్రిస్టల్స్ ఇచ్చేవాడిని, మాలలు డిజైన్ చేసి ఇచ్చేవాడిని. చాలా 10 years బ్యాక్ అంతా అదే నేను చేసింది. ఐ యూస్ టు డిజైన్ వన్ మాల అండ్ యంత్ర అండ్ గివ్. చాలా క్రిస్టల్స్ వాడాను 10 years బ్యాక్. అప్పుడు ఏం చేశానంటే ఆరా చూసి వాళ్ళ ఆస్ట్రాలజీ చూసి నేను ఆరా బేస్డ్ ఆస్ట్రాలజీ ఇస్తే కొంతమంది ఏంటి నువ్వు ఈ ఫింగర్ పెట్టుకున్నావు అది రాంగ్ అని వాదించేవాళ్ళు. కానీ నేను ఇచ్చింది సక్సెస్ అయ్యేది. ఎందుకు, నేను ఆరా బేస్డ్ ఇచ్చాను. వీళ్ళలో ఏ ఎనర్జీ తక్కువ ఉంది, ఏ ప్లానెటరీ స్ట్రెంత్ పెంచితే ఎక్కడ పెట్టుకుంటే ఆయన ఏ చక్ర డెవలప్ అయితే నాది కూడా సక్సెస్ అయింది కదా. మన మంచి ఫాలోవర్ ఉండే ఆయన ఎట్లా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండే అంటే మొత్తం లోన్స్, ఇండస్ట్రీ లాస్ ఉంది, లోన్లు డబ్బులు పోతున్నాయి, నెల నెలకి ఇది అవుతున్నాయి. నేను అప్పుడు ఆయన ఏం చేశాను, స్టోన్స్ చూసి అలా మార్చితే ఎవ్రీ 1 year 2 years స్టోన్స్ మార్చిస్తే అసలు ఆయన ఎంత అనూహ్యంగా ఆ ఇండస్ట్రీ నుంచి ఆ లోన్ నుంచి బయటకు వచ్చి ఫ్రీ అయిపోయాడు 2 yearsలో. ఆయన షాక్ అయ్యాడు, గురూజీ మీరు ఇచ్చిన పరిహారం నాకు చెప్తుంటే లోన్ బ్యాంక్కి వెళ్తే అది లోన్ రిజెక్ట్ అయ్యేది, మళ్ళీ నెక్స్ట్ డే ఇది అయిపోయేది. అట్లా ఈ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక ఆయన వాళ్ళ బిజినెస్లో ఏం చేశారంటే వీళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేద్దామని ట్రై చేశారు. ఇది మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆయన వాళ్ళకి ఆశ చూపి ఇన్ని డబ్బులు ఇవ్వండి నేను నీకు ఏదో చేస్తా అంటే ఈ అప్లై ఎనర్జీ అందం వీళ్ళు ఆశపడి వెళ్తుండే అన్న అట్లా అది చెప్పేది అది నాకు ప్రాక్టికల్ అనిపించట్లేదమ్మా, ఎందుకు నమ్ముతున్నారు ఆయనని అంటే వీళ్ళు ఆయన ట్రాప్లో పడిపోయారు. సరే ఎంతమందిని మాకు ఎట్లా తెలుస్తుంది గురూజీ? ఇప్పుడు బయట అందరూ అట్లాగే ఉన్నారంటే ఎట్లా తెలుస్తుంది మాకు? ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి, ఏది వేసుకోవాలి, ఏది ఉంటే ఏది వస్తుంది అంటారు? ఏం లేదు, నేను అందుకని అందరికీ ఇప్పుడు మన సంజీవిని సిద్ధ యోగా నేర్పిస్తున్నాను, చాలా బాగుంది. నేనేం చేశాను, అందరు మీరు విలేజ్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు, హయ్యర్ మిడిల్ క్లాస్, ఈ ముగ్గురికి 3 కోర్సులు డిజైన్ చేశాను. విలేజ్ లెవెల్ వాళ్ళకి శాంభవి సిద్ధ యోగా ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి మన ట్రైనింగ్ ఇచ్చాను, 1.5 month అయింది. ఈ ట్రైన్ 20 people. నెక్స్ట్ మంత్ వాళ్ళందరూ వీడియో తీస్తాం. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది ఒకరి నుంచి ఒకరి వాళ్ళ ఫేమ్ అవుతుంది. ఇంకా 3 monthsలో ఫుల్ ఫేమ్ అయిపోతుంది. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి సువర్ణ సంజీవిని యోగా మనం నేర్పిస్తున్నాం. ఏమో మిడిల్ క్లాస్ వాళ్ళకి వీర సంజీవిని, అది చాలా పవర్ఫుల్ మెకానిజం. అమ్మవారి వీర సంజీవిని నేర్చుకున్న క్యాన్సర్ కూడా రాదని వరం ఇచ్చింది అమ్మ. వాళ్ళ లైఫ్లో క్యాన్సర్ కూడా రాదు, ఫుల్ పవర్ఫుల్ అని ప్రొటెక్ట్ అయిపోతుంది. సో సంజీవిని యోగా చేస్తే ఏంటంటే ట్యూన్ అయిపోయి నువ్వు పాజిటివ్ నెగిటివ్ ఫెలోస్ మీద రాదు. వచ్చారనుకో నువ్వు వెళ్ళావు, నీకు సెన్స్ అయిపోతుంది, ఇరిటేషన్ వస్తుంది. వాళ్ళు ఇది ఇప్పుడు నా లైఫ్లో నన్ను కొంతమంది అంటే నెగిటివ్ గురువులు కూడా నన్ను మోసం చేశారు. బట్ ఈ ప్రతిసారి నన్ను ఎవరో ఒకళ్ళు నా టైం కాపాడి నన్ను సైడ్ తీసుకెళ్ళారు. మరి అది ఆమె దేవతనే కాపాడింది. నాకు మొన్న ఒక భయంకరమైన నిజం తెలిసింది. నా ఫ్యామిలీలో నాకు దగ్గర ఉన్న వాళ్ళే నన్ను చీట్ చేద్దామని ప్లాన్ వేశారని మొన్న తెలిసింది, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అంటే మరి నన్ను ఎవరు కాపాడు? ఇంట్లో వాళ్ళే ఎవరో నన్ను స్కెచ్ చేసి నా మీద అంటే స్ట్రాంగ్ గాడ్ ప్రొటెక్షన్ అనుకున్నా. అంటే దేవుడు ఎంత దయదలిచిండు నన్ను. వాళ్ళు అలుచుకుంటే దగ్గర వాళ్ళని నేను ఎప్పుడో మునిగిపోతుంటే. నేను ఈ ఫీల్డ్లో స్పిరిచువల్గా వస్తుంటే కూడా ఒక వేరే ఫెలో నా ఫ్రెండ్ లాగా హీలర్ వాళ్ళు నా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారు. నాకు ఫస్ట్లో తెలియదు, తర్వాత అర్థమైంది. అది రివర్స్ కొట్టింది, వాళ్ళు బ్లాస్ట్ అయిపోయారు. వాళ్ళకి ఎఫెక్ట్ అయినాక నాకు అప్పుడే అర్థమైంది, అబ్బో వీళ్ళు ట్రై చేశారు. నా ఇంట్లోనే వస్తుండే తిరుగుతుండే. అదే అప్పుడు ఏంటంటే అందరితో ప్రేమగా తిరిగేవాడిని. ఎన్నో ఆశ్రమాలు తిరిగా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదైనా తీర్థయాత్రలు చేసిన
కొంచెం ఓవర్ పూజలు అంటే దీక్షలో ఉంటే 2-3 days నాకు వామిటింగ్స్ అయ్యేవి. ఏంది ఎందుకు తీర్థయాత్రలు చేసిన ఇట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు తర్వాత అర్థమైంది నన్ను ఎవరు ఫుడ్ పాయిజన్ చేశారని. ఎన్నో ఆశ్రమాలు తిరిగాను. అంటే అలాంటివి కూడా మీకు ఇవి తగ్గిస్తాయంటారు. ఇప్పుడు నా ఫుడ్ పాయిజన్ మన దగ్గరికి లాస్ట్ 2 years బ్యాక్ మన వాళ్ళ కేసు వస్తే నేను చెప్పాను, బయట వాళ్ళు ఉంటారు స్పెషలిస్ట్, దే విల్ గివ్ యూ దట్ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ డోస్ బ్లాక్ మ్యాజిక్ త్రూ ఫుడ్ దే విల్ ఇట్ కమ్ అవుట్, వాళ్ళు స్పెషలిస్టులు ఉన్నారు దానికి. సో అప్పుడు ఆయన వచ్చి చాలా మార్పు, ఫుల్ డల్ అయిపోయాడు వ్యక్తి. మ్యారేజ్ అయితే వాళ్ళ వైఫ్ సైడ్ వాళ్ళు ఆయన బ్లాక్ మ్యాజిక్ చేశారు త్రూ ఫుడ్. మొత్తం మనిషి అసలు వీక్ అయిపోయాడు. నా దగ్గర తీసుకొచ్చి చెప్పిన దట్ ఎఫెక్ట్ అయింది, యూ గో బయట సెర్చ్ చేయండి వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ తీసుకురా ఆ ఫేట్ నేను మార్చుతా. ఆయన టైం అన్ని ఆయన కేసులు పెట్టారు, అరెస్ట్ చేస్తున్నారు అంటే అది నేను మారుస్తాను. ఫస్ట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అంటే వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు బయట ఉన్నారని. క్లీన్ అయ్యే ఇమ్మీడియట్ ఐ గేవ్ హిమ్ ఫేట్ కరెక్షన్. మంచి ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు, బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో ఇలా నాకు అప్పుడే అనిపించింది ఎవరో ఫుడ్ పాయిజన్ చేశారు నన్ను. అది అమ్మవారు వచ్చి పీట అంటే ఆన్ ద డ్యూ కోర్స్లో మెల్లగా తగ్గిపోయింది. అది ఎలా తగ్గిపోయిందో ఆ అమ్మ చేసిన మిరాకిల్ అది. అలా అంటే నమ్మడానికి వీలేదు నన్ను. అందుకే మనం పాజిటివ్ ఉంటే సంజీవని సిద్ధయోగం అందరు నేర్చుకోండి. వెన్ యూ వైబ్రేట్ విత్ గాడ్ పాజిటివే వస్తుంది. నా లైఫ్ లాంగ్ నా చుట్టుపక్కల నెగిటివ్ ఫెలోస్ తిరిగారు, నా ఇంట్లో నెగిటివ్ ఫెలోస్ ఉన్నారు. మరి నన్ను ఎవరు కాపాడారంటే ఆల్మైటీ, అంతే. ఎక్కడ సేఫ్టీ లేదు కదా. మొన్న న్యూస్ చూస్తే హస్బెండ్ని వైఫ్ చంపేసి అది డ్రమ్లో బాధ పెట్టిందంట. అంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు సీ ఇన్ ఫ్యూచర్? వైఫే చంపేస్తే ఎట్లా అంటే వాట్ అట్రాక్టెడ్ అంటే ఒక క్రూయల్ వైఫ్ని ఆయన జాతకం అట్రాక్ట్ చేసుకుని చూడు. మన అస్ట్రాలజీగా స్టడీ చేస్తే దాన్ని ఈయన లైఫ్ ఏంది, ఈ అట్రాక్టెడ్ వ్యాంప్ ఇన్ హిజ్ లైఫ్, అంతే కదా. అండ్ మరి దిస్ పర్సన్ ఇఫ్ యూ ఆస్ట్రాలజీని ముందే చూపించుకొని కరెక్ట్ చేసి మంచి పరిహారం చేయించుకుంటుంటే మేబీ లేట్ మ్యారేజ్ అయ్యేది కాదు. ఆయన ఎవరో ఒకరు మంచి వాళ్ళు వచ్చారు అమ్మ. అంటే ఈ ఆస్ట్రాలజీస్ అన్నవి మనం ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టడీ చేయాలి. లైఫ్ కంపల్సరీ అసెస్మెంట్ చేసుకోండి అన్న. మనం హెల్త్ అసెస్మెంట్ చేసుకుంటాము, మన ప్యాకేజ్ వెళ్ళి ఎవ్రీ 2 years హార్ట్ చెకప్ అంటారు, ఈసీజీ అంటారు, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లివర్ ప్రొఫైల్ అంటారు, కిడ్నీ ప్రొఫైల్, ఎందుకు చేసుకుంటున్నాము? ఫ్యూచర్ ప్రికాషన్ కదా, ప్రివెంటివ్ మెడిసిన్ గొప్పది. అట్లే సిద్ధయోగా ఈజ్ ప్రివెంటివ్ మెడిసినే. నీ లైఫ్లో ఏం జరగబోతుంది, నెగిటివ్ టైం ఉందంటే యూ హ్యావ్ టు క్రియేట్ పాజిటివ్ ఎనర్జీ టు ట్యాకిల్ ఇట్. అది నా లైఫ్లో నేను చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఫాలో అయ్యాడు, దాని రిజల్ట్స్ నేను చూశాను. నేను పెద్దగా నేను ఆస్ట్రాలజీ మీద నేను ఎప్పుడైతే నా స్పిరిచువల్ అట్రాక్షన్ స్టార్ట్ అయిందో ఫస్ట్ నేను ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ చేశాను. సో మా ఫ్రెండ్స్ అందరు ఉండేవారు, ఒకళ్ళు బెంగళూరు, వాళ్ళు మద్రాసు. డిగ్రీ చేస్తే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నాకు డౌట్ ఉంది, నేను ఎన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే చెప్పు అనేవాళ్ళు. నేను వీళ్ళ పేర్లు అన్నీ తీసుకొని ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని. నాకు తెలిసిన 2-3 ఆస్ట్రాలజీ సెలెక్ట్ చేసుకొని ఆయన ఫస్ట్ నేను ఎంత షాక్ అయ్యా అంటే నేను ఫస్ట్ ఇయర్ ఉన్నా, మా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ ఉన్నారు. నా ఫ్రెండ్ ఒక ఆమె బీడిఎస్లో ఉండే, ఆయన చెప్పాడు షీ విల్ ఫెయిల్ ఇన్ 2 subjects. ఆమె రిజల్ట్స్ వస్తే 2 subjects పోయినాయి అని షాక్ అయిపోయినా. అరే హౌ ఈజ్ ప్రెడిక్టింగ్. అప్పుడు నేను బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్ చదివాను. ఓకే, హౌ దే ఆర్ స్టడింగ్ టైం, చాలా సాటిస్ఫై. దెన్ ఒక సిద్ధగురు బుక్ ఓపెన్ చేసి నాకు అప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయితే ఇంట్లో బెడ్ రెస్ట్లో ఉన్నా 6 months. నేను 8th class 9th classలో మెడిటేషన్స్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ మెడిటేషన్ ఒక సిద్ధగురు రాసిన బుక్ కొని పెట్టుకున్నా. అప్పుడు నాకు వేరే ఆశ్చర్యం, 9th classలో ఏం నాలెడ్జ్ ఉంటుంది అని. బట్ ఐ పర్చేస్ దట్ బుక్. అది తీసి చదివితే నేను షాక్ అయినా. వాట్ ఏ గురు, ఈయన ఎక్కడున్నాడయ్యా బాబు, ఎక్కడో రాజస్థాన్లో ఉన్నాడు ఆయన. అది ఐ హ్యావ్ టు గో టు హిమ్ అనిపించింది. ఆ బుక్ చదివితే ఇంత పాజిటివ్ పవర్ ఉంటుందా, ఇంత స్ట్రెంగ్త్, టెలిపతి ఉంటుంది, జరగబోయే చెప్పి ఇంత పవర్ఫుల్ గురువు ఇంకా ఉంటాడు భూమి మీద అనిపించింది నాకు. ఆ బుక్ చదివేసి ఇమ్మీడియట్లీ ఆ గురుకులకి వెళ్ళిపోయి నా ఫస్ట్ గురువు ఉపదేశం వాళ్ళ దగ్గర తీసుకున్నా.
ఆ గురు లీనేజ్లో. ఓకే గురుజీ, ఇప్పుడు మీరు యూజ్ చేసే ఇప్పుడు ఈ రత్నాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, స్టోన్స్, ఇవన్నీ వాటికి ఫస్ట్ మీ ద్వారా తీసుకున్న తర్వాత వాటికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుంది అంటారా? అంటే దేవుడి దగ్గర దూపాలని కొంత తర్వాత పవర్ అయినా తగ్గిపోద్ది అంటారా? అంటే నేను అనుకుంటాను ప్రోగ్రామ్ చేసే ఇద్దాము. ఇప్పుడు జనరల్ ఇది కాస్ట్లీ అఫేర్ అమ్మా, నాకు తెలిసి ఇది అందరూ అఫోర్డ్ చేయలేరు. డెఫినెట్లీ స్టోన్స్ ఆర్ కాస్ట్లీ. నేను మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు కాబట్టి ఐ హ్యావ్ టు బై ద స్టోన్. మళ్ళీ దాన్ని మనం చేసే యోగా ప్రొసీజర్ చాలా లెంతీగా ఉంటుంది. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. గీ కానీ మనం వాడే వస్తువుల్లో కానీ బయట అంతా డూప్లికేట్ గీ తెచ్చి హోమాలు చేస్తారు. దట్ ఈస్ రాంగ్. ప్రాసెస్ చేస్తారు మీరు, దాన్ని తీసుకొచ్చి మనం దానికి సిద్ధయోగ పవర్స్ ఇచ్చి ఇవ్వాలి. కాబట్టి నేను ఏం ప్లాన్ చేస్తున్నా అంటే ఫస్ట్ లో కాస్ట్ అయినా సెమీ ప్రెషర్స్ పెట్టి టైం లిమిట్ పెట్టేసి ఇచ్చేద్దాం. వెన్ వాళ్ళు 5 years ఎనర్జీ ఇచ్చామనుకో, వెన్ విల్ ప్రాస్పర్ కదా, దెన్ యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్. దెన్ అప్పుడు ఇంట్లో క్రిస్టల్స్ పెట్టుకుంటాడు, మారుతుంది లైఫ్. ఫస్ట్ ఫేట్ మారుతాం, తర్వాత లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. ఇంట్లో పెడితే మొత్తం ఫ్యామిలీ లైఫ్ మారుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఎదగడానికి మనం స్కోప్ ఇద్దామని ఫస్ట్ ఒక లెవెల్ నుంచి, మరీ మనం అది తక్కువ స్టేజ్లో సాధించలేం. ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు చేంజ్ హిస్ ఫేట్, హీ హాస్ టు ఇన్వెస్ట్, దట్స్ ఆల్. ఓకే, అంటే క్రిస్టల్స్ అన్నది ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కింద మనం అదే ఇన్వెస్ట్ ఇన్ సిద్ధయోగ అండ్ చేంజ్ యువర్ కర్మ. నా స్లోగన్ అదే, ఇన్వెస్ట్ చేయండి. యూ కాంట్ అని నువ్వు గోల్డ్ కొనుక్కుంటాను, నేను మరి లక్షల్లో ఉంది గోల్డ్, మరి గోల్డ్ కొనుక్కుంటే మరి ఇన్వెస్ట్ ఇన్ సిద్ధయోగ, చేంజ్ యువర్ ఫేట్ కదా. ఫేట్ చేంజ్ చేయడానికి మరి ఇది డైమండ్ అనుకో, ఇది గోల్డ్కే 1,00,000 పైన అయిపోయింది ఇప్పుడు. మరి అంత ఇన్వెస్ట్ చేస్తే ఇది డైమండ్, నీ లైఫే మారుతుంది. క్రిస్టల్ అంటే డైమండ్. యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇన్ టు గుడ్ ఫేట్, ఇన్వెస్ట్ ఇన్ దట్. చెటాకు ఖర్చు పెడతా నా లైఫ్ మార్చంటే ఐఎమ్ సారీ, వీ కాంట్ చేంజ్ దట్. మ్యాక్సిమం ఓకే వీ విల్ అది ప్రొవైడ్ చేస్తున్నాం. మ్యాక్సిమం మనం వేరే వాళ్ళ కమర్షియల్ పీఠం కాదు, మనం వేరే వాళ్ళకి రీజనబుల్ అయితే ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ అమ్మా. ఎందుకంటే మరీ లో లెవెల్ స్టోన్ ఇట్ కాంట్ హోల్డ్ ద ఎనర్జీ. నేను అట్లాంటి సెలెక్ట్ చేయను. మనకి దాన్ని బట్టి అది ఎంత కెపాసిటీ అది నేను జనరల్గా నేను ఇది ఫస్ట్ నుంచి కూడా నేను స్టోన్ స్కాన్ చేసి సెలెక్ట్ చేసేవాడిని. ఆయన సెల్లర్ కూడా షాక్ అయ్యేవాడు నేను సెలెక్ట్ చేస్తుంటే, ఎట్లా చూసారని. ఆయన ఏమో ఈ స్టడీ ఆయనకు తెలుసు ఏ స్టోన్ అయింది, ఈ స్టడీ దట్. నేను ఆరా చూసి సెలెక్ట్ చేసేవాడిని. ఇంకా అప్పుడు ఏం చేసేవాడిని, ఏ పర్సన్కి దాంట్లో ఉన్న ఏ స్టోన్ సూటబుల్ అక్కడ కూర్చోబెట్టి చూసిస్తే చాలా సక్సెస్ వచ్చేది. అప్పుడు అలా చేసేవాడిని. ఆయన బాడీకి ఏ స్టోన్ సూట్ అవుతుంది మంచి స్టోన్స్ పెట్టి ఇచ్చేవాడు, చాలా సక్సెస్ వచ్చేది. బట్ అట్లీస్ట్ మనం మంచి క్వాలిటీ కొనాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు బై. సెల్లర్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. దాని ఇది కాస్ట్లీ ఇండస్ట్రీ అమ్మా, ఇప్పుడు కష్టం. దాన్ని రీఫైనింగ్ చేస్తారు, ఎంతో మనీ ఇన్వెస్ట్ అవుద్ది. దాన్ని తీసినప్పుడు కోర్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఫైన్ షేప్ తెచ్చి పెట్టడము, హోల్సేలర్ నుంచి డీలర్కి వస్తుంది. అదే కాస్ట్లీ అఫేర్. ఓకే, కాస్ట్లీ అయినా సరే మన దగ్గరికి వస్తే అదైతే మినిమం క్వాలిటీ నేను కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం లో క్వాలిటీ తీసుకొని మాత్రం ఇట్ కాంట్ హోల్డ్ ద ఎనర్జీ. బట్ ఇదైతే మాత్రం 100% మనకి రిజల్ట్ ఉంటుంది, డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది టైం మారిపోద్దిగా. ఇప్పుడు మొన్న ఒక ఆయన అడిగాడు, పాత పరిచయం నైబర్ వచ్చి, మా పిల్లలది ఇప్పుడు మీరు ఇంత స్పిరిచువల్ అయ్యారు కదా, అప్పుడు మీరు లాయర్ అడ్వకేట్, మీరు ఇప్పుడు ఇంత అయ్యారు కదా, నా పిల్లలు జాతకం నేను తీసుకొస్తాను మీరు చెప్తారు కదా అంటే, డోంట్ వరీ అమ్మా నేను ఫేటే మారుస్తున్నా అంటే ఆయన షాక్ అయ్యింది. ఫేట్ ఎలా మారుస్తారంటే అంటాడు. అందులో ఇంకొకటి గురూజీ, ఇప్పుడు కొంతమంది రింగ్ ఫామ్లోనని, లేకపోతే మెడలో వేసుకోవాలని, లేకపోతే ఈ టైప్స్ కొన్ని వేరే వేరేగా కూడా వేసుకోవచ్చు అంటారు. కొన్ని ఏమో సిల్వర్లోనే వేసుకోవాలి, కొన్ని గోల్డ్లోనే వేసుకోవాలి అంటారు కదా. దానివల్ల కూడా మనకి ఏమైనా చేంజ్ అవుతుంది అంటారా? అంటే డిపెండింగ్, అంటే ఆ ప్లానెట్ బేస్ మెటల్ అన్నీ సెట్ కావు. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా కామన్ మ్యాన్ మనిషిని కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నామని నేను మినిమం. ఈ కాపర్ అయితే కష్టం కానీ. అంటే అట్లా కాదు గురూజీ, అంటే ఎలాంటి దానికి ఎంత పవర్ వస్తుంది అంటారు? అవును, గోల్డ్ ఇప్పుడు యాక్చువల్ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ అయితే పర్ల్ ఉంది అనుకున్నాను, మూన్ స్టోన్ పర్ల్ కంపల్సరీ సిల్వర్లోనే పెట్టుకోవాలి, అది రూల్. అది అట్లా పగడము గోల్డ్ పెట్టుకోవాలి. అలా గోల్డ్లో పెడితే మంచి వైబ్రేషన్ వస్తుంది. కానీ నేను అప్పుడు ఆదా హీలింగ్ చేసేవాడిని కాబట్టి నేను ఎవరినైనా సిల్వరే ప్రాంప్ట్, ఎందుకు ఖర్చు ఎందుకు పెడతారు,
మళ్ళీ ఫేజెస్ ఉన్నాయి కదా 2 years తర్వాత తీసేస్తాం మళ్ళీ కదా. తీసేయాలండి. ఎందుకు గోల్డ్ ఎందుకు, దాని సిల్వర్, ఆ సిల్వర్ కూడా మళ్ళీ వాడుకోవచ్చు అని చెప్పేవాడిని. స్టోన్ తీసాక అంటే ఇప్పుడు మనకి టైం లిమిట్ అయిపోయి చేంజ్ చేసేసుకోవాలి. ఇంకొకటి గురించి, ఇప్పుడు బయట డైమండ్స్ అన్నవి చాలా ఏంటంటే యాడ్స్ ఎక్కడ చూసినా డైమండ్స్ డైమండ్స్ అంటున్నారు. ఇప్పుడు అది ఎవరైనా కొనుక్కోవచ్చు అంటారా? కొనుక్కో అంటే అది వేరు, మీ దగ్గర ఉన్నాయి వేరు అంటారా? నా దగ్గర వేరు కాదు, నేను ప్రోగ్రామ్ చేస్తున్నా నా సిద్ధ యోగాతోని. బయట జమ్మాలజీ వాళ్ళు ఏం చేస్తారు, మంచి కాస్ట్లీ స్టోన్ తీసి వాళ్ళ జాతకం స్టడీ చేసి ఇస్తే వాళ్ళ టైం మారుతుంది, మంచిదే. కానీ అస్ట్రాలజీ అయితే ఏం చెప్తుంది, యూ హ్యావ్ టు మంత్ర జప ఆల్సో. జమాలజీ ఓన్లీ జమాలజీ ప్రామాణించాలి నాకు తెలిసి వాళ్ళు ఏం పూజలు చేయరు, జస్ట్ దే విల్ సూటబుల్. జ్యువెలరీ కింద అది వచ్చేస్తుంది కదండి బయట, అది వాటికి పవర్ ఉంటుంది అంటారా వేసుకుంటే? అంటే జెమ్ ఇట్ సెల్ఫే ఎనర్జీ కదా నాన్న, జెమ్ ఇట్ సెల్ఫే ఎనర్జీ. అంటే వాళ్ళు చేసి ఉంటారు, బయట చెప్పారు కానీ వాళ్ళు పూజ చేస్తారు. బికాస్ అన్ప్రోగ్రామ్డ్ జెమ్ రెస్పాండ్ కాదు. అసలు జమ్ అంటే అది నాకు తెలిసి ప్రాణంతో సమానం. డైమండ్ అంటేనే ఇప్పుడు బయట అదొక స్టైలిష్ కింద అదొక ఆర్నమెంట్ అయిపోయింది. అది ఒక దాన్ని ఒక అది వేసుకుంటే మన ఫేట్ మారుతుంది అన్న. జెమ్ స్టోన్స్, డైమండ్ ఈజ్ వన్ ఆఫ్ ద జెమ్ స్టోన్. ఓన్లీ డైమండ్ అందరి సూట్ కాదు. కొంతమంది శుక్రుడు నెగిటివ్ ఉన్నాడు అనుకో, డైమండ్ రిజెక్ట్ అవుతుంది తనకి. సో నేనేమంటే డైమండ్ అనేది కాదు, జెమ్ స్టోన్స్ చాలా డైమండ్సే కదా, డైమండ్ క్లాసే. ఎవరికి ఏ జెమ్ స్టోన్, కొంతమంది జూపిటర్ బేస్డ్ ఆరా ఉంది అనుకున్నాను, కనకపుష్య రాగం సూటబిలిటీ. కనుక అది ఏం తక్కువ కాస్ట్ లేదు, ఒరిజినల్ 1000s. అది నాకు తెలిసి మంచి మినిమం బేసిక్ మంచి నేను చెప్పే డీలర్ దగ్గర 3000 రూపీస్ క్యారెట్ ఉంటుంది కనకపుష్య రాగం. అంటే డీలర్ అంటున్నా, ఇక నీకు నాటేమన్నా సేల్ పర్సన్ కాదు, డీలర్ దగ్గరనే 3000 రూపీస్ క్యారెట్ ఉంటే నీకు మళ్ళీ సేల్ పర్సన్కి వచ్చేసరికి 6000 అవుతుందో. దే విల్ ఈవెన్ చార్జ్ 10,000 కూడా చార్జ్ చేస్తాను. నేను చూసి 10,000 కూడా చార్జ్ చేస్తాను. 10,000 క్యారెట్ అంటే నువ్వు 5 క్యారెట్ 50,000. నువ్వు 50 years అంటే 5 క్యారెట్లు పెట్టుకోవాలి. 30 years అంటే 3 క్యారెట్స్ పెట్టుకోవాలి. ఇది కాస్ట్లీ అఫైర్. కానీ మరి నువ్వు వెల్తీ కావాలి అంటే యూ హ్యావ్ టు అఫోర్డ్. ఇన్వెస్ట్ ఇన్ సిద్ధ యోగా, చేంజ్ యువర్ కర్మ అనేది నా క్యాప్షన్. ఇన్వెస్ట్ చేయండి, తప్పదు. నీ ఫ్యూచర్లో హాస్పిటల్కి వెళ్ళి పడతావు నాన్న, 2-3 లక్షలు ఎగిరిపోతున్నాయి. 1 week హాస్పిటలైజ్ అయితే 2-3 lakhs ఆర్ గాన్. మరి ఆ పరిస్థితి ఎందుకు రావాలి? ప్రీ ప్రొటెక్ట్, పరిహారం స్పెండ్ చేయి. ఆ 3 lakhs బదులు 20,000 స్పెండ్ చేయి పరిహారంలో, యూ విల్ బీ హెల్తీ. సో ఫైనల్గా మీరు ఇన్వెస్ట్ చేస్తే మన ఫేట్ మారుతుందని చెప్తున్నారు. మార్చుకోవచ్చు. ఇది ఖాళీ ఉపాసన గోలే టు చేంజ్ ద ఫేట్ నాన్న. మన అందరూ ఎలా అంటారు, కాళీమాత నువ్వు హిస్టరీ తీసుకుంటే ఎంతోమంది ఫేట్ చేంజ్ చేసింది. 2 ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. కాళీమాత వీళ్ళు వేరు స్కల్ ఉంటుంది కదా నాన్న, అదేంటి ఎన్నో స్కల్స్ ఉంటాయి, నీ తలరాత అది. టెల్లింగ్ ఐ విల్ చేంజ్ యువర్ ఫేట్. అది మనం అర్థం చేసుకుంటలేము. ఆమె కపాల జ్ఞానం అంటే నీ జన్మ సంబంధం లైఫ్ సైకిల్ నా దగ్గర ఉందని చెప్తుంది ఆమె. నువ్వు ఏ జన్మలో ఏది అవుతారేమో ఆమె దగ్గర ఉంది లిస్టు. నువ్వు నెక్స్ట్ జన్మ ఏమవుతాలో షీ విల్ ప్రోగ్రామ్. మరి ఆమె తలుచుకుంటే తల్లి, ఆమె ద ఓనర్ ఆఫ్ బర్త్, షీ కాన్ చేంజ్. ఆమె కొడుకు, ఆమె బిడ్డ ఫేట్ ఆమె మార్చలేదా? షీ విల్ చేంజ్. నేను అందరికీ ఏం చెప్తాను, నా లైఫ్ ఇంతే, కృంగిపోవడాలు, సూసైడ్ చేసుకోవడాలు, గొడవపడి శత్రుత్వం ఎందుకు పెంచుకుంటారు? నిన్న కూడా మోసం చేసి వదిలే, లీవ్ దిస్ ఫేట్. నువ్వు నేను కొంతమందికి ఏంటంటే వాళ్ళని మోసం చేశాడంటే శాపాలు కూడా పెట్టద్దని చెప్తా. నువ్వు శాపం పెడితే వాటి శిక్ష తగ్గుద్ది, నీ ఎనర్జీ తగ్గుద్ది. లివ్ టు గాడ్ శిక్ష చాలా ట్రెమెండస్ ఉంటుంది అన్న. ఇట్ మే బీ లేట్, నీ దృష్టిలో లేట్ అని మనం అనుకుంటాం, కానీ దేవుడు వేసే శిక్ష వెరీ పవర్ఫుల్ ఉంటుంది. నేను ప్రజలకు ఏం చెప్తా, కృంగిపోకండి. నీకు వెల్త్ లేదు, వెల్తీ కండి. హెల్త్ లేదు, హెల్తీ కండి. లైఫ్ని హ్యాపీతో నింపుకోండి. ఏదో అయిపోయింది, జీవితం అంతమైంది, నాకు ఇదే లైఫ్, నా జాతకం ఇంతే, ఎవడో అది బ్యాడ్ లక్ గుడ్ లక్ అని మిమ్మల్ని ఎవరు బ్యాడ్ లక్ కాదు. తల్లి తలుచుకుంటే నువ్వు భాగ్యవంతుడు. భాగ్యలక్ష్మిని నా దగ్గర ఉంది, కొనుక్కోండి. నీకు ఎంత భాగ్యం కావాలో అంత భాగ్యం నేను అమ్ముతాను, కొనుక్కోండి. నా దగ్గర
టన్నుల భాగ్యలక్ష్మి ఉంది, ఐ విల్ గివ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ స్టోన్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లక్కీ స్టోన్ ఇస్తున్నా, లక్కీ స్టోన్ తీసుకో భాగ్యవంతుడు అయిపో. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ సిద్ధ యోగా. నేను యోగా సిద్ధి నమ్మని చెప్తున్నా. మదర్ ఈజ్ దేర్, ఆల్మైటీ మదర్. ఆమె తలుచుకుంటే ఏమైనా క్రియేట్ చేయొచ్చు. న్యూ లైఫ్ కెన్ బి గివెన్, న్యూ బర్త్. మన పీఠం పేరు జగత్ జనని, మదర్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్నే తన తల్లి, నీ వేట్ అనేది మార్చలేదా? స్టిల్ చేంజ్. సో కృంగిపోవద్దండి, అందరూ వెల్తీ ఉండాలి. వెల్తీ అంటే మళ్ళీ గొంతమ్మ కోరికలు కోరుకొని, నేను ఒకరిని అడిగా ఒకసారి, అప్పట్లో అన్ని కాన్ఫరెన్స్ కాల్, శిష్యుల కాన్ఫరెన్స్ కాల్ పెట్టి చెప్పాను. అప్పుడు లాక్డౌన్ అప్పుడు స్టార్ట్ అయింది ఇది, అట్లా సత్సంగం తీసుకునేవాడిని. ఒక ఆయన నాకు వెల్త్గా బాధపడుతుంది అన్న, నీకు డబ్బు వచ్చింది అనుకో ఏం చేస్తావు అని అడిగా. నువ్వేం చేస్తావు? నువ్వు ఉన్న లొకేషను ఇప్పుడు ఈడుంటే నువ్వు గచ్చిబౌలికి షిఫ్ట్ అవుతావు, నీ కొడుకుని ఇంటర్నేషనల్ స్కూల్ వేస్తావు, అంతే. అంటే ఇది లైఫ్ స్టైల్ దట్ ఇట్ ఈస్ రాంగ్. ఇదే తప్పు. నువ్వు నీ వెల్తీ అంటే గచ్చిబౌలిలో ఉండి నేను ఇంటర్నేషనల్ స్కూల్లో నా కొడుకుని చదివిస్తున్నా, నేను ఫ్లైట్లో తిరుగుతున్నా, ఇది ఇస్ రాంగ్. ఇదే రాంగ్ కాన్సెప్ట్. వెల్తీ నువ్వు విలేజ్లో నా ఆంటీ అబ్బాయి ఈ స్టడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో చదివితే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. నా వేరే రిలేటివ్స్ అబ్బాయి చూస్తే ఈ స్టడీ విలేజ్ స్కూల్, నా ఈజ్ డూయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. 10th వరకు అసలు 10thలో మార్క్స్ చూస్తే నేనే షాక్ అయినా. వాళ్ళు జిల్లా పరిషత్ స్కూల్ అంటారు కదా, ఆ స్కూల్లో చదివాడు. మొన్న మా మిస్సెస్ వాళ్ళు జయకంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ వాళ్ళందరూ మీట్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్. అసలు ఒక్కొక్కరు ఎక్కడెక్కడ గవర్నమెంట్ జాబ్స్, అందరూ 10th ఆ స్కూల్లోనే చదువుకున్నారు. వాళ్ళ లిస్ట్ చూస్తే ఫారిన్లో కొంతమంది ఉన్నారు, అది 80% గవర్నమెంట్ జాబ్స్ అందరూ. అంటే మరి వాళ్ళు ఏం చదువుకున్నారు? ఆ ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకోవాలని రూల్ లేదు. సో వెల్త్ ఏందో తెలుసుకోండి, లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోండి. నువ్వు ఎక్కువ ఖర్చు పెడితే నువ్వు వెల్తీ కాదు. నీ జీవితానికి అవసరం ఉన్న మనీ ఉంటే అది వెల్త్. నీవు చేసుకునే పని నీ ఏ ఏజ్లో అది చేసుకునేది ఉంటే అది వెల్త్. ఇంకొక పని ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నా. మన అస్ట్రాలజీలో గతంలో ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, ఆయన టీచరు. ఆయన వాళ్ళ సన్ ఆస్ట్రాలజీ చూపించుకొని వచ్చాడు, వేరే ఆస్ట్రాలజర్. ఆయన వచ్చి ఆయన బాధపడతాడు, గురూజీ మా బాబుది ఇట్లా ఉంది, ఏముందంటే వాడి గుడ్ టైమే 30 years స్టార్ట్ అవుతుంది, ఈ స్టూడెంట్ ఫేజ్ అంతా బ్యాడ్ టైం అంటే వాడు ఎప్పుడు సెటిల్ అవుతాడు అని. అప్పుడు అదే అంటే నేను అప్పుడు పరిహారాలు ఇవ్వట్లే, వాళ్ళు హీలింగ్ అవి చేసామని. కరెక్టే కదా మరి. అంటే ఒక ఏజ్ అబ్బాయి 30 yearsకి జాబ్ అంటే 35 సెటిల్ అయితే 35 years మ్యారేజ్ చేసుకుంటే ఎప్పుడు సెటిల్ అవుతాడు నేను. అది నేనేమనుకున్నా, అదే నీ తల్లే కాళీ మాత అయితే నీ గుడ్ టైం తీసుకొని ఇక్కడ పెట్టి బ్యాడ్ టైం తీసుకొని పెట్టచ్చు కదా నాన్న. వీ కెన్ షఫుల్ ద టైమ్ ఆల్సో. అది కాలభైరవ దీక్ష వెరీ ఇంపార్టెంట్. చాలామంది కాలభైరవ దీక్ష ఇచ్చారు, లైఫ్ మారిపోయింది. అప్పుల్లో ఉన్నవాడు ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నాడు. వీ కెన్ షఫుల్ టైం ఆల్సో షఫుల్ చేయొచ్చు. రాహు కాలంకి ఏదో అని బాధపడతారు, భయపడతారు. కాళీ ఉపాసకి వాళ్ళకి రాహుకాలం ఏమి ఉండదు. రాహుకాలంలో సిద్ధ పరంపర, మన సిద్ధయోగ అంటే వైట్ లైట్ అనేది సిద్ధ లైట్ ఆఫ్ లైఫ్. అంటే వజ్ర కవచం. వజ్రం అంటేనే లైట్, దెర్ ఇస్ నో డార్క్నెస్. సో ఇఫ్ దెర్ ఇస్ లైట్ ఎవ్రీవేర్, ఇట్స్ హ్యాపీనెస్సే కదమ్మా. ఇంద్రయోగం, ఇంద్ర అంటే లార్డ్ ఆఫ్ ఇంద్రియాలు. అంటే మన లైఫ్, మన బాడీలో ఉన్న ఇంద్రియాలు కదండి ఫంక్షన్స్. ఇంద్ర అంటే ఏంటి? ఈ అన్నిటికీ హెడ్. ప్లెజర్స్, వజ్ర, హెవెన్కి హెడ్ అంటే వజ్రదేహం. క్రిస్టల్ ఎక్కడ ఉంటుందో అక్కడ హెవెన్ ఉంటుంది. సో మనం ఈ క్రిస్టాలజీని, ఈ జమాలజీని ప్రాపర్ సిద్ధయోగంలో కన్వర్ట్ చేసుకొని వాడుకుంటే మన లైఫ్ అంతా లైట్ అండ్ వెల్తీ అయిపోతుందని నా ఉద్దేశంగా ప్రవర్తిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మీరు చాలా పేషెన్స్ తోటి మాకు వచ్చిన క్వశ్చన్స్, అంటే ఒక లేమన్ అనుకోండి, మాకున్నాయి అవే ఉంటాయి కాబట్టి మీరు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మన ఫేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని గురూజీ ద్వారా తెలిసింది మనకి ఇప్పుడు. సో మీకేమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక సో సిద్ధ జగజ్జనని పీఠానికి వచ్చి మనం అంతా కూడా క్లియర్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదత్త.